హాస్టల్స్ని తప్పంటలేను. ఇప్పుడు హాస్టల్లో వేస్తారు చూడు. ఇప్పుడు మీకు మమ్మీ డాడీస్కి అసలు ఎట్లా అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ హాస్టల్స్లో వేయడం వల్ల మీరేదో మీ కొడుకులు కూతుర్లు ఏదో బాగుపడతారు అనుకుంటారు, కానీ మీ బాండ్ తెగిపోతుంది అన్నే, మీకు తెలుస్తలేదు సీరియస్లీ. ఇప్పుడు మీరు హాస్టల్ పంపిస్తారు, వాడు కూడా అక్కడ ఎలోన్గా ఉంటాడు, మీకు కూడా ఇక్కడ ఎలోన్గా అలవాటు అయిపోతుంది. మీ మధ్య బాండ్ ఎక్కడ ఉంటుంది చెప్పు? అదే ప్రతిరోజు మీ ఇంటికాడ ఉంటే మీరు తిన్నారా లేదా అని వాడు అడుగుతాడు, వాడు తిన్నారా లేదా మీరు అడుగుతారు, వాడు ఒకరోజు రాకపోతే ఎటువైనవరా అంటారు. అది కదా బాండ్, లవ్ ఎక్కువైపోతుంది. కానీ ఇప్పుడు జనరేషన్ మొత్తం హాస్టల్స్, ఎటు చూసినా హాస్టల్లో పడేస్తారు. చాలు వాడు ఆడున్నాడు మనం ఈడున్నాం అంతే, అయిపోయింది. లవ్ ఏడుంది మధ్యలో? అసలు లవ్ ఎట్లా బిల్డ్ అవుతుంది? వాడు ఇప్పుడు చిన్న చిన్న పోరగాళ్ళవే వాళ్ళని కూడా హాస్టల్లో పడేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఎంత ఆ ఏజ్లోనే కదా నాన్న అంటే ఏంటో తెలుస్తుంది, లవ్ అంటే ఏంటో తెలుస్తుంది, అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు హాస్టల్ వేసినావు, 10th వరకు హాస్టల్ వేసినావు, దాని తర్వాత ఏదో కస్తూర్బానో ఏదో బానో దాంట్లో వేసేస్తాం మళ్ళీ. ఇక వాడు మళ్ళీ స్టడీస్ కోసం హయ్యర్ స్టడీస్ అనుకుంటా ఇంకేడో పడేస్తావు. ఇక వాడు ఏడో పడేసిన తర్వాత వాడు ఏదో జాబ్ తెచ్చుకుంటాడు, జాబ్ తెచ్చుకున్న తర్వాత ఊరుకుంటా రోజు జాబ్కి వెళ్ళిపోతాడు. ఇక వాడు జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు పెళ్లి చేస్తావు, పెళ్లి చేస్తే మళ్ళీ వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ వైఫ్ కోసం మళ్ళీ వాడు జాబ్కి వెళ్ళిపోతాడు. నీతోనే ఎక్కడ ఉంటాడు? పిల్లల్ని కూడా మీరు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. జస్ట్ హాస్టల్ అనే ఓకే హాస్టల్ పడేయకండి, మీకు తెలుస్తలేదు. ఇంకా హాస్టల్లో కానీ వేసారు అనుకోండి మీ బాండ్ అయితే తెగిపోతుంది, అంతేగాని బిల్డ్ కాదు. బాండ్ బిల్డ్ అవ్వాలంటే ప్రతిరోజు మీరు కలిసి ఉండాలి, అర్థమైందా? ప్రతిరోజు మీరు కలిసి ఉంటేనే ఇప్పుడు మీ లవ్ ఏందో వానికి తెలుస్తుంది, వాని లవ్ ఏందో మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఖాళీగా ఇప్పుడు ఫాదర్ ఇంట్లో కూర్చున్నారు, కొడుకు బయట ఏదో చిన్న పని చేసుకొని వచ్చి ఏదో డాడీకి ఏదో సంథింగ్ బిర్యానీయో లేదో డాడీకి ఇష్టమైన ఒక మందు బాటిలో తీసుకొచ్చి డాడీకి ఇస్తే ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది డాడీకి? అదే ఫర్ ఎగ్జాంపుల్ మీ కొడుకు ఇంటికాడ ఉన్నాడు, మీరు ఏదో పని చేసుకొని వస్తారు, వాడి కోసం ఒక 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెటా లేదా ఒక 10 రూపాయలు కురుకురేనా లేదా వానికి సండే వానికి ఇష్టమైన చికెన్ ఫ్రైయా ఏదో ఒకటి ప్రతిరోజు ఏదో ఒకటి 1 మంత్కి ఒకసారి తీసుకెళ్తే వాడు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది వానికి. లవ్ అంటే అది కదా. ఇప్పుడు మీరు అందరు హాస్టల్ అంటారు కదా, హాస్టల్ వేస్తే మీ బాండ్ తెగిపోతుంది, అర్థమవుతుందా? అసలు నాకు ఈ హాస్టల్ కాన్సెప్టే నచ్చదు అసలు. మీ కంఫర్ట్ మీకు ఓకే అంటే మీరు పర్లేదు, కానీ బట్ నన్ను అడిగితే మాత్రం బాండ్ తెగిపోతుంది అంట నేను హాస్టల్ వల్ల. ఎందుకంటే వాళ్ళని అసలు హాస్టల్లోనే వేయద్దు, మన కండ్ల ముందు ఉంటేనే కదా మన లవ్ ఏందో వాళ్ళకి అర్థమయ్యేది, వాళ్ళ లవ్ ఏందో మనకు అర్థమయ్యేది. ఇప్పటికన్నా మారండి. హాస్టల్ కాదు, ఇప్పుడు మన స్థాయి ఎంత ఉందో, మనం ఎంత ఉందో, మన కష్టం ఎంత ఉందో వాడిని తెలవాలి. వాడు అనుకోవాలి మన ఫ్యూచర్ బాగుపడాలి, మనల్ని మార్చాలని మన కొడుకు అనుకోవాలి. అంతేగాని మీరు హాస్టల్లో వాడిని ఎక్కడ హాస్టల్లో పడేస్తారు, మీరు ఇక్కడ ఉంటారు, లవ్ ఉండదు మధ్యలో, ఎట్లా చెప్పు? కాబట్టి హాస్టల్స్లో వేయకండి. మీ కళ్ళ ముందు ఏం ఖర్చు కాదు, అర్థమైందా? అంటే మీ కళ్ళ ముందు పెరుగుతాడు, ఏదో చిన్న ఖర్చులు ఉంటాయి. చిన్న పొరగాలు ఉన్నప్పుడు సతాయిస్తారు, అదంతా కామన్. కాకపోతే మీ కళ్ళ ముందు ఉండి మీ కళ్ళ ముందు పెరిగితేనే మీ లవ్ ఏందో వాని తెలుస్తుంది. నాన్నకు ప్రేమతో అంటారు చూడు, ఆ బాండ్ అప్పుడు బిల్డ్ అవుతుంది. అంతేగాని మీరు చిన్నప్పటి నుంచి 10th వరకు హాస్టల్ వేసి మళ్ళీ ఇంటర్ హాస్టల్, డిగ్రీ హాస్టల్, వాడి తర్వాత ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుని మళ్ళీ అప్పుడు హాస్టల్. వాడిగా మీ చేతిలో ఎప్పుడు ఉంటాడు, మీకు ఎప్పుడు చూస్తాడు? దాని తర్వాత వాడు మీతో మాట్లాడడానికి కూడా వాడు టైం టేబుల్ పెట్టుకోవాలి, మిమ్మల్ని కలవడానికి కూడా, అర్థమైందా? కాబట్టి అసలు హాస్టల్ అనే కాన్సెప్టే మానేయండి, ఓకేనా? వాడు వెళ్ళిపోతాడు ఎట్లాగో, ఎంత డిగ్రీ అయిన తర్వాత ఖాళీ ఉండడు కదా వాడు, డిగ్రీ ఇంటర్ అయిన తర్వాత ఉండడు వాడు, ఏదో ఒకటి చేసుకొని వాడే వెళ్తాడు. అప్పటిదాకానే మీ చేతిలో పెట్టుకోండి. అంత కాదు నా కొడుకు బాగుపడాలి కాదు, మిమ్మల్ని వదిలేస్తారు తర్వాత. మారండి ఇప్పటికన్నా.